మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రాత్రిపూట మీ భర్తకు ఎడమవైపున నిద్రించే స్త్రీలు ఈ మాటలను చాలా జాగ్రత్తగా వినండి. మీరు చేసే ఒక చిన్న తప్పిదం మీ భర్త జీవితాన్ని, మీ దాంపత్య జీవితాన్ని నాశనం చేస్తుంది. ఈరోజు మేము చెప్పబోయే మాటలు అశ్రద్ధగా నిద్రపోయే స్త్రీల కోసం. నిద్ర అంటే సాధారణం అని, ఇటు పడుకున్నా అటు పడుకున్నా ఒకటేనని చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ మన ప్రాచీన వాస్తు శాస్త్రం, జ్యోతిష్యం నిద్రపోయే దిశ గురించి, భార్యాభర్తలు పడుకోవలసిన స్థానం గురించి చాలా జాగ్రత్తగా చెప్తూ ఉన్నాయి. మీరు వివాహితులైతే ఈ మాటలను అస్సలు తేలిగ్గా తీసుకోకండి. లేకపోతే మీ జీవితంతో పాటు మీ భర్త జీవితంలో కూడా ఊహించని సమస్యలు తలెత్తవచ్చు. ఈరోజు మేము మీకు ఒక అద్భుతమైన, ఆశ్చర్యకరమైన విషయం చెప్పబోతూ ఉన్నాము. ఇది మీరు ఇంతకు ముందు బహుశా విని ఉండకపోవచ్చు. దీని వెనుక ఉన్న జ్యోతిష్య శాస్త్రీయ కారణాలు తెలిస్తే మీ మనసు ఆశ్చర్యంతో నిండిపోతుంది. అయ్యో, ఇన్నాళ్ళు మేము ఈ చిన్న పొరపాటు చేస్తూ వచ్చామా? మా ఇంట్లో వస్తున్న అనారోగ్యాలు, భార్యాభర్తల మధ్య అపార్థాలు, ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ మా తప్పిదం వలనేనా అని మీరు తప్పకుండా ఆలోచిస్తారు. ఈరోజు మీ మనసును కదిలించే ఒక సత్యం మీకు తెలియబోతుంది. కాబట్టి ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు శ్రద్ధగా వినండి. అప్పుడే మేము చెప్పేది మీకు స్పష్టంగా అర్థమవుతుంది. సగం సగం వింటే మీకేమీ అర్థం కాదు. ఫ్రెండ్స్, ముందైతే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మాకు సపోర్ట్ చేయండి. ఒకసారి ఆలోచించండి. రాత్రి సమయం, చల్లని వాతావరణం, చీకట్లో నుంచి చంద్రుని వెన్నెల గదిలోనికి మెల్లగా ప్రవేశిస్తుంది. ఇంట్లో స్వచ్ఛమైన నిశ్శబ్దం, ఫ్యాన్ తిరిగే సన్నని శబ్దం తప్ప మరేమీ వినిపించటం లేదు. ఎప్పుడో ఒక్కసారి బయట నుండి వీధి కుక్కల అరుపులు. మీ భర్త, మీరు రోజంతా పనులు చేసి బాగా అలసిపోయి నిద్రకు ఉపక్రమిస్తూ ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, భార్య భర్తకు ఏ వైపు పడుకోవాలి? ఈ చిన్న ప్రశ్న గురించి మీరెప్పుడైనా లోతుగా ఆలోచించారా? ఈ చిన్న ప్రశ్నకు సమాధానమే మీ జీవితానికి ఒక కొత్త దిశను చూపిస్తుంది. మీ ఇంట్లోని సమస్యలను, గొడవలను ఒక దెబ్బతో తొలగించేస్తుంది. భార్య భర్తకు ఎడమవైపు పడుకోవాలా, కుడివైపు పడుకోవాలా? మీరు సరైన మార్గంలో ఉన్నారా? లేక మీ తెలియని తప్పిదం వల్ల మీ భర్తకు, మీ కుటుంబానికి ఇబ్బందులు సృష్టిస్తున్నారా? ఈ ప్రశ్న మీకు సాధారణంగా అనిపించినా ఆయుర్వేదం, వాస్తుశాస్త్రం, ఆధునిక మనస్తత్వం శాస్త్రం దృష్టిలో దీనికి చాలా లోతైన అర్థం ఉంది. ఈ విషయం మీకు సులభంగా అర్థం అవ్వాలంటే ఒక కథ వినాలి. లావణ్య, మోహన్ల వివాహం జరిగి 5 ఏళ్ళయింది. వారిది ప్రేమ వివాహం. పెళ్ళైన తొలినాళ్ళల్లో వారి మధ్య ఉన్న ప్రేమను చూసి అందరూ ముచ్చటిపడేవారు. ఒకరినొకరు విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేకపోయేవారు. లావణ్య పుట్టింటికి వెళ్తే మోహన్కు బెంగ పట్టుకునేది. ఆమె గుర్తుకు రావటంతో తట్టుకోలేక మరుసటి రోజే ఆమెను కలవడానికి వెళ్ళిపోయేవాడు. కానీ పెళ్ళైన 1 సంవత్సరం గడిచిన తర్వాత వారి మధ్య మెల్లగా ఒక తెలియని నిశ్శబ్దం చోటు చేసుకుంది. వారి సంబంధంలో ఒక వింత అసంతృప్తి, దూరం కనిపించసాగాయి. కొంతకాలానికి వారి మధ్య చిన్న చిన్న విషయాలకే ప్రతిరోజు గొడవలు మొదలయ్యాయి. మోహన్ తనను ఇంతకు ముందులా ప్రేమించటం లేదని, పట్టించుకోవటం లేదని లావణ్యకు అనిపించేది. మరోవైపు లావణ్య తనను అస్సలు అర్థం చేసుకోవటం లేదని, తన కష్టాన్ని, ఒత్తిడిని గుర్తించటం లేదని మోహన్ భావించేవాడు. ఒకరి మనసు ఒకరు తెలుసుకోలేకపోతున్నారు. ఈ చిన్న చిన్న గొడవలు చిలికి చిలికి గాలివానగా మారి చివరికి విడాకుల వరకు వెళ్ళే పరిస్థితికి చేరుకున్నాయి. వారిద్దరూ మానసికంగా, శారీరకంగా కృంగిపోయారు. మోహన్కు వ్యాపారంలో నష్టాలు రావటం మొదలయ్యాయి. లావణ్యకు తరచుగా తలనొప్పి, నీరసం వంటి ఆరోగ్య సమస్యలు మొదలయ్యాయి. ఒకరోజు లావణ్య తీవ్రమైన నిరాశతో తన పాత స్నేహితురాలి ఇంటికి వెళ్ళింది. అక్కడ ఆమెకు ఆ స్నేహితురాలి అమ్మమ్మ అయిన ఒక వృద్ధురాలు కనిపించింది. ఆమె ముఖంలో ఒక దివ్యమైన తేజస్సు ఉంది. లావణ్య బాధను చూసి ఆ అమ్మమ్మ నవ్వుతూ ఆమెను దగ్గరకు పిలిచి జీవితంలోని ఒక గొప్ప సత్యాన్ని చెప్పింది. అమ్మ, బాధపడకు. రాత్రిపూట నువ్వు నీ భర్తకు ఏ వైపున పడుకుంటున్నావో అదే మీ ఇద్దరి బంధంలోని మాధుర్యాన్ని నిర్ణయిస్తుంది.
తప్పుడు దిశలో పడుకుంటే దాంపత్య జీవితం ఎప్పటికీ సుఖమయం కాదు. గొడవలు, అపార్థాలు, దూరాలు పెరుగుతూనే ఉంటాయి. ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవదు. భాగ్యం కలిసి రానట్టు కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి. కానీ నువ్వు పడుకునే దిశలో ఒక చిన్న మార్పు చేసుకుంటే మీ జీవితం మళ్ళీ సుఖమయం కాగలదు అని చెప్పింది. లావణ్యకు ఆ మాటలు చాలా వింతగా, నమ్మశక్యంగా అనిపించలేదు. నిద్రపోయే స్థానానికి జీవితంలోని సమస్యలకు సంబంధం ఏమిటని ఆమె మనసులో ప్రశ్నించుకుంది. కానీ ఆమెలో ఒక తెలియని జిజ్ఞాస మొదలైంది. అమ్మమ్మ, నేను ఏ తప్పు చేస్తున్నాను? దయచేసి చెప్పండి అని ఆత్రంగా అడిగింది. అప్పుడు ఆ అమ్మమ్మ ఇలా వివరించింది. అమ్మా, భార్య ఎల్లప్పుడూ భర్తకు ఎడమ వైపునే పడుకోవాలి. ఎడమ భాగాన్ని హృదయ స్థానం అంటారు. భార్య ఎడమవైపు పడుకోవటం వల్ల భర్త యొక్క కుడి మెదడు చురుకుగా పనిచేస్తుంది. కుడి మెదడు ప్రేమ, శ్రద్ధ, ఆప్యాయత, సృజనాత్మకతకు కేంద్రం. ఇది భావోద్వేగాలను నియంత్రిస్తుంది. భార్య ఎడమవైపు ఉన్నప్పుడు భర్త ఆమెను తన హృదయంలో భాగంగా భావిస్తాడు. వారి మధ్య సంభాషణ పెరుగుతుంది. అపార్థాలు తగ్గుతాయి. బంధం బలపడుతుంది. ఆయుర్వేదం ప్రకారం కూడా ఎడమవైపు పడుకోవటం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. గాఢమైన నిద్ర పడుతుంది అని చెప్పింది. ఈ మాటలు విని లావణ్య ఆశ్చర్యపోయింది. అయ్యో, నేను రోజు మా వారికి కుడివైపే పడుకుంటున్నాను అని గుర్తు చేసుకుంది. ఆమెలో భయం మొదలై, అమ్మమ్మ, మరి కుడివైపు పడుకోవటం వల్ల ఏమవుతుంది అని వణుకుతున్న స్వరంతో అడిగింది. అప్పుడు అమ్మమ్మ నవ్వి, అదే అసలు సమస్య అమ్మ. భార్య భర్తకు కుడివైపు పడుకున్నప్పుడు అతని ఎడమ మెదడు చురుకవుతుంది. ఎడమ మెదడు తర్కం, విశ్లేషణ, నాథనలకు స్థానం. ఇది శక్తికి, ఆధిపత్యానికి ప్రతీక. పెళ్ళైన తొలినాళ్ళల్లో ప్రేమ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ప్రభావం కనిపించదు. కానీ బంధం పాతబడిన కొద్దీ భర్తలోని తార్కిక స్వభావం పెరుగుతుంది. అతను భార్యతో చిన్న చిన్న విషయాలకే తర్కించటం, వాదించటం, గొడవ పడటం మొదలు పెడతాడు. భార్య చెప్పే భావోద్వేగాలను అతను అర్థం చేసుకోలేడు. ఆమె ప్రేమను ఆశించినప్పుడు అతను తర్కాన్ని చూపిస్తాడు. ఇది దాంపత్య జీవితంలో శక్తి సమతుల్యతను దెబ్బతీస్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారం భార్య కుడివైపు పడుకోవటం అశుభమని, అది బంధంలో ఒత్తిడిని, అపార్థాలను పెంచుతుందని చెప్తుంది. ఆ మాటలు వింటూ ఉండగా లావణ్యకు మెరుపులా ఒక విషయం గుర్తొచ్చింది. పెళ్ళైన కొత్తల్లో వారి ఇంటికి వచ్చిన ఒక దూరపు బంధువు, అప్పుడు కాలం మారింది లావణ్య, భర్తకు అంటి పెట్టుకొని ఉండకూడదు, నువ్వు కుడివైపు పడుకో, అప్పుడే అతనికి విశాలంగా ఉంటుంది, నీకు స్వేచ్ఛగా ఉంటుంది అని నవ్వుతూ సలహా ఇచ్చింది. ఆ రోజు లావణ్య దానిని ఆధునిక ఆలోచనగా భావించింది. కానీ ఇప్పుడు ఆ మాటల వెనుక ఉన్న అసూయ, విషం ఆమెకు అర్థమైంది. ఆ బంధువు తమ ఆనందం చూసి ఓర్వలేకనే అంత సున్నితంగా తమ బంధంలో చిచ్చు పెట్టిందని గ్రహించి లావణ్య కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆ రోజు ఇంటికి వెళ్ళిన లావణ్య మనసులో ఒక గట్టి నిర్ణయం తీసుకుంది. అమ్మమ్మ చెప్పిన సలహాను పాటించాలని నిశ్చయించుకుంది. ఆ రాత్రి నుండి భర్త మోహన్కు ఎడమవైపు పడుకోవటం మొదలుపెట్టింది. మొదటి కొన్ని రోజులు పెద్ద మార్పు ఏమీ కనిపించలేదు. కానీ వారం గడిచేసరికి మోహన్ ప్రవర్తనలో ఒక చిన్న మార్పును గమనించింది. అతను ఉదయాన్నే చిరునవ్వుతో ఆమెతో మాట్లాడడం మొదలు పెడతాడు. ఆఫీసు నుండి వచ్చాక రోజు ఎలా గడిచిందని ఆప్యాయంగా అడగసాగాడు. నెమ్మదిగా వారి మధ్య గొడవలు తగ్గాయి. పాత ప్రేమ మళ్ళీ చిగురించటం మొదలయ్యింది. 2 నెలలు గడిచేసరికి వారి జీవితం మళ్ళీ మధురంగా మారింది. మోహన్ వ్యాపారం పుంజుకుంది. లావణ్య ఆరోగ్య సమస్యలు మాయమయ్యాయి. వారి జీవితంలో కొత్త కాంతి వెలిగింది. ఒక చిన్న మార్పు ఇంత పెద్ద అద్భుతాన్ని చేస్తుందని ఆమె గ్రహించింది. ఇప్పుడు మీకు ఎడమ కుడివైపు పడుకోవటం వల్ల కలిగే లాభ నష్టాలు అర్థమయ్యాయి కదా. కానీ కేవలం దిశ మార్చుకుంటే సరిపోదు. మీరు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. ఈ మాటలను చివరి వరకు వింటే మీ బంధాలు, ఆరోగ్యం రెండూ మెరుగుపడతాయి. మొదటి జాగ్రత్త, రాత్రి నిద్రపోయే ముందు మీ మంచం దగ్గర మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, టీవీ రిమోట్లు వంటి ఎలక్ట్రిక్ వస్తువులను దూరంగా ఉంచండి. వీటి నుండి వెలువడే రేడియేషన్ మీ నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది, మెదడుకు విశ్రాంతి లేకుండా చేస్తుంది. ఇది మనసులో ఒత్తిడిని, చికాకును పెంచి
మరుసటి రోజు గొడవలకు దారితీస్తుంది. రెండో జాగ్రత్త, నిద్రించే భంగిమను సరిచేసుకోండి. కేవలం తలను మాత్రమే కాదు, మీ శరీరం మొత్తాన్ని భర్తకు ఎడమ వైపుగా మార్చి పడుకోండి. అప్పుడే పూర్తి ప్రయోజనం కనిపిస్తుంది. మీ వెన్నెముక్క నిటారుగా ఉండేలా శ్వాసలో ఆటంకం లేకుండా చూసుకోండి. మూడో జాగ్రత్త, మీరు వాడే దిండు చాలా ఎత్తుగా కానీ చాలా పల్చగా కానీ ఉండకూడదు. ఇది మెడ భుజాల నొప్పులకు దారితీస్తుంది. సరైన దిండు వాడటం వల్ల నిద్ర హాయిగా పడుతుంది. నాలుగో జాగ్రత్త, మీ పడక గది వాతావరణం శాంతియుతంగా ఉండాలి. మృదువైన లైటింగ్, సుగంధభరితమైన అగరుబత్తి లేదా దీపం వెలిగించండి. మీరు పడుకునే చాప లేదా దుప్పటి శుభ్రంగా సువాసనగా ఉండాలి. ఈ వాతావరణ దాంపత్యంలో ఆప్యాయతను పెంచుతుంది. ఐదో జాగ్రత్త, నిద్రలోనికి వెళ్లే ముందు కోపాన్ని, ఒత్తిడిని, రోజంతా జరిగిన సంఘటనలను పూర్తిగా వదిలివేయండి. ఎవరైనా మిమ్మల్ని తిట్టినా బాధపెట్టినా దాన్ని మర్చిపోండి. మంచి ఆలోచనలతో నిద్రలోనికి జారుకోండి. మీ కుటుంబ పిల్లలు, మీ కలల గురించి ఆలోచించండి. సానుకూల ఆలోచనలతో నిద్రిస్తే మీ జీవితం కూడా సానుకూలంగా మారుతుంది. ఇప్పుడు మీ బంధాన్ని మరింత బలపరిచే కొన్ని సులువైన ఉపాయాల గురించి తెలుసుకుందాం. నిద్రకు వెళ్లే ముందు మీ భర్తతో కనీసం 5 నిమిషాలైనా మాట్లాడండి. మొబైల్, టీవీ పక్కన పెట్టి ఒకరి కళ్ళల్లోనికి ఒకరు చూస్తూ ఆప్యాయంగా సంభాషించుకోండి. ఇది రోజంతా పడిన అలసటను, ఒత్తిడిని మాయం చేస్తుంది. మీరు భావోద్వేగంగా ఒకరికొకరు దగ్గరవుతారు. నిద్రకు ముందు గదిలో చందనము, జాస్మిన్ లేదా గులాబీ వంటి సుగంధాలను వ్యాపింపజేయండి. ఇవి మనసును శాంతపరిచి ఆనందకరమైన నిద్రను కలిగిస్తాయి. నిద్రకు ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు త్రాగండి. ఒకవేళ ఏ కారణం చేతనైనా భర్తకు ఎడమవైపు పడుకోలేని పరిస్థితి ఉంటే కనీసం నిద్రపోయే ముందు 1 నిమిషం పాటు మీ భర్త చేతిని పట్టుకొని కళ్ళు మూసుకొని గాఢంగా శ్వాస తీసుకోండి. ఇది మీ ఇద్దరి మధ్య శక్తి ప్రవాహాన్ని సరిచేసి అపార్థాలను తొలగించేస్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారం నిద్రపోయే దిశ కూడా చాలా ముఖ్యం. తల దక్షిణం వైపు, కాళ్ళు ఉత్తరం వైపు పెట్టి నిద్రించటం ఉత్తమమైనది. ఇది గాఢమైన నిద్రను, మనశ్శాంతిని, సరైన శక్తి ప్రవాహాన్ని అందిస్తుంది. ఈ దిశలో భార్య భర్తకు ఎడమవైపు పడుకుంటే అది వాస్తు ప్రకారం అత్యంత ఆదర్శవంతమైన స్థితి. అలాగే ఇంట్లో విరిగిపోయిన వస్తువులను, చిరిగిన ఫోటోలను ఉంచకండి. మీ వివాహ చిత్రాలను అందమైన ఫ్రేమ్లో పెట్టి పడక గదిలో మీకు కనిపించేలా ఉంచండి. ఇది మీ బంధాన్ని ప్రతిరోజు గుర్తు చేస్తూ ప్రేమను పెంచుతుంది. ఫ్రెండ్స్, భర్తకు ఎడమ లేదా కుడివైపు పడుకోవటం అనేది కేవలం శారీరక స్థితి మాత్రమే కాదు. అది మీ బంధంలోని శక్తి, భావోద్వేగాల ప్రవాహాన్ని నిర్దేశించే ఒక ముఖ్యమైన అంశం. మన సాంప్రదాయాలలో ప్రతి చిన్న విషయంలోనూ లోతైన అర్థం దాగి ఉంది. వివాహంలో 7 అడుగులు ఎలాగైతే 7 వాగ్దానాలకు ప్రతీకయో, అలాగే భార్య భర్తకు ఎడమవైపు ఉండటం అంటే బామాగిగా ఉండటం బంధాన్ని ఆధ్యాత్మికంగా బలపరుస్తుంది. ఇది కేవలం పాతకాలపు నమ్మకం కాదు. దీని వెనుక శాస్త్రీయ, మానసిక, వాస్తుపరమైన కారణాలు ఉన్నాయి. ఈ చిన్న మార్పును మీ జీవితంలో భాగం చేసుకోండి. మీ దాంపత్య జీవితం సంవత్సరాల పాటు మధురంగా, ఆనందంగా ఉంటుంది. మీ ఇంటి ముందు కుక్క వచ్చి మురిగిన, ఏడ్చిన దానికి అర్థం ఏమిటో తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు. మరి మన ఇంటి ముందుకు కుక్క వచ్చి అరవటం లేదా ఏడవటం వంటి పనులు చేస్తే దాని అర్థం ఏమిటి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. కుక్కలు అనేవి మనకు వీధుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి కుక్కలు మనం బయటికి వెళ్ళేటప్పుడు ఎదురొస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఇంటి దగ్గరకు వచ్చి అరుస్తూ, మురుగుతూ, ఏడుస్తూ ఉంటాయి. మరి అలాంటి ఏడుపులు లేదా కుక్క మొరగటం అనేది దేనికి సంకేతమో తెలుసుకునే ముందు ఒక చిన్న కథను విందాం. పూర్వం రామలింగవరం అనే గ్రామంలో సోమయ్య అనే ఒక చిన్న రైతు ఉండేవాడు. ఎంతో కష్టించి పనిచేసి 1 ఎకరం పొలం, ఒక చిన్న ఇల్లు సంపాదించగలిగాడు. అతని వద్ద కొన్ని కోళ్ళు, 1 కుక్క కూడా ఉన్నాయి. సోమయ్యకు 2 కొడుకులు. పెద్దవాడి పేరు రాజయ్య, రెండవ వారి పేరు అంజయ్య. సోమయ్యకు వృద్ధాప్యం వచ్చింది. తరచూ అనారోగ్యంతో ఉండేవాడు. ఒకరోజు 2 కొడుకులను పిలిచి తన ఆస్తిని వారు ఇరువురూ చేరి సమానంగా పంచుకోమని చెప్పాడు. మీరిద్దరూ కలిసిమెలిసి ఉండండి.
పొలంలో ఎవరి వాటాను వారు వ్యవసాయం చేసుకోండి. మీలో మీకు గొడవలు వస్తే మీ మధ్య మూడవ మనిషి ప్రవేశించి తాను లాభం పొందుతాడు అని సోమయ్య వాళ్లకు సలహా చెప్పాడు. మరి కొద్ది రోజులకు అతను చనిపోయాడు. సోమయ్య ఇద్దరు కొడుకుల్లో రాజయ్య తెలివైనవాడు. అతను దుర్మార్గుడు కూడా. తమ్ముడి మంచితనాన్ని, తెలివి తక్కువతనాన్ని చూసి అతన్ని మోసగించాలని రాజయ్య నిర్ణయించుకున్నాడు. తమ ఇంట్లో ఉన్న వస్తువుల్లో సగం వస్తువులను తమ్ముడికి జాగ్రత్తగా పంచి ఇచ్చాడు. కోళ్లను పంచవలసి వచ్చినప్పుడు మాత్రం అతను తన తెలివితేటలను ఉపయోగించాడు. తమ్ముడు, ఈ కోళ్లను పెంచడానికి చాలా శ్రమ పడవలసి వస్తుంది. నువ్వు చిన్నవాడివి, ఇందులో నీకు అనుభవం లేదు. వీటిని పెంచి నువ్వు అవస్థలు పడలేవు. అందువల్ల నీకు శ్రమ తగ్గించటం కోసం ఈ కోళ్లను నేను తీసుకుని ఆ కష్టమేదో నేనే పడతాను అన్నాడు. మంచివాడైన అంజయ్య తన అన్నగారి మాట కాదనలేక అందుకు అంగీకరించాడు. తమ్ముడు, కోళ్లను నాకిచ్చావు కాబట్టి కుక్కను నువ్వు తీసుకో అన్నాడు రాజయ్య. అలా వాటాలు వేసుకొని అంజయ్య కుక్కను, రాజయ్య కోళ్లను పెంచసాగారు. కొన్నాళ్ళు గడిచాయి. తన వాటాకు వచ్చిన కోళ్ల వల్ల రాజయ్య లాభం పొందసాగాడు. గుడ్లను పట్నానికి తీసుకుని వెళ్ళి అమ్మి అతను డబ్బు సంపాదిస్తున్నాడు. అంజయ్య మాత్రం ఎటువంటి ఆదాయము రాక అవస్థలు పడసాగాడు. అతనికి కుక్క అదనపు భారమయ్యింది. దానికి రోజు అతను తిండి పెట్టవలసి వస్తోంది. దాంతో అంజయ్య విచారంగా ఉండేవాడు. ఒక రోజున అంజయ్యకు మెరుపు మెరిసినట్టు ఒక ఆలోచన తోచింది. కుక్క వల్ల తాను అంతో ఇంతో లాభం పొందాలనుకున్నాడు. కొంతకాలం పాటు దానికి వేటాడడంలో తర్ఫీదును ఇచ్చాడు. ఒకనాడు కుక్కతో పాటు అడవిలోకి వెళ్ళాడు. అంజయ్య, కుక్క కలిసి చాలా శ్రమపడి చివరకు ఒక లేడిని చంపారు. లేడి మాంసాన్ని పట్నానికి తీసుకుని వెళ్ళి అంజయ్య అమ్మాడు. అందువల్ల అతనికి కొంత డబ్బు వచ్చింది. అతనిలో ఏదో ఉత్సాహం కలిగింది. అతను రోజూ కుక్కను తీసుకుని అడవికి వెళ్ళసాగాడు. ఆ కుక్క నేర్పుగా అంజయ్యతో పాటు కుందేళ్లను, చిన్న జంతువులను వేటాడసాగింది. వాటిని పట్నంలో అమ్మి అంజయ్య డబ్బు సంపాదించసాగాడు. తమ్ముడు డబ్బును సంపాదించి సుఖంగా ఉండటం చూసిన రాజయ్యలో అసూయ కలిగింది. ఎలాగైనా ఆ కుక్కను చంపేయాలని ఆలోచించాడు. అందుకు తగిన అదును కోసం అతను ఎదురు చూడసాగాడు. ఒకరోజు సాయంత్రం అంజయ్య పని మీద పట్నానికి వెళ్ళాడు. ఇదే మంచి సమయం అనుకుని రాజయ్య కొంత అన్నాన్ని కూరతో కలిపి దాంట్లో విషాన్ని జల్లాడు. ఆ అన్నాన్ని కుక్క ముందు పెట్టి పొలంలోనికి వెళ్ళాడు. కుక్క కొద్దిగా అన్నం తిన్నది. అయితే అన్నంలో నుంచి వస్తున్న ఏదో వాసన దానికి సహించలేదు. అందుచేత ఆ అన్నాన్ని అది తినటం మాని అన్నం మెతుకుల్ని కాళ్లతో అటు ఇటు చిమ్మివేసింది. తాను తిన్న అన్నాన్ని కూడా కక్కేసింది. రాజయ్య కోళ్ళు అటు ఇటు తిరుగుతూ కుక్క చిమ్మిన అన్నం మెతుకుల్ని పూర్తిగా తినేశాయి. అన్నంతో పాటు వాటి పొట్లోకి విషం కూడా వెళ్ళిపోయింది. తర్వాత అవి తమ గుళ్ళల్లోనికి వెళ్ళిపోయాయి. తెల్లవారింది. రాజయ్య నిద్రలేచాడు. అప్పటికి తాను పెట్టిన విషంతో కుక్క చచ్చిపడి ఉంటుందని అతను భావించుకున్నాడు. కుక్క శవం కోసం ఇంటి చుట్టుప్రక్కల వెతకసాగాడు. అయితే హఠాత్తుగా అతనికి తమ్ముడు అంజయ్య, కుక్క యథాప్రకారం అడవికి వెళ్తూ కనిపించారు. కుక్క బ్రతికి ఉండటం చూసి అతను ఆశ్చర్యపోయాడు. తర్వాత రాజయ్య కోళ్ల గూళ్ళ వద్దకు వెళ్ళాడు. కోళ్ల గూళ్ళ ముందు లోపల కొన్ని కోళ్లు చచ్చిపడి ఉండటం చూసి రాజయ్యకు మతిపోయింది. అతనికి చాలా ఏడుపు వచ్చింది. తాను కుక్కను చంపడానికి దానికి పెట్టిన విషం నిండిన అన్నాన్ని తన కోళ్లు తిని చనిపోయాయని రాజయ్య గ్రహించాడు. తాను తీసిన గోతిలో తానే పడినందుకు అతను కృంగిపోయాడు. అయితే అంజయ్య మాత్రం అన్నను ఓదార్చాడు. ఆ తరువాత రాజయ్య తన స్వార్థబుద్ధి మార్చుకుని అంజయ్యతో ప్రేమగా ఉండసాగాడు. కాబట్టి ఇతరులకు అపకారం చేయాలని చూస్తే మనకే చెడు జరుగుతుంది అనే నీతిని ఈ కథ ద్వారా గ్రహించవచ్చు. ఇక వీడియోలోకి వస్తే కాలభైరవుని యొక్క ప్రతిరూపమే శునకం అనగా కుక్క. కుక్కలకు భవిష్యత్తును గ్రహించే శక్తి ఉంటుందని హిందూ శాస్త్రం మరియు సైన్స్ కూడా చెప్తుంది. కుక్కలకు ఐ పవర్ చాలా ఎక్కువ. ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయటంలో
మనుషుల కంటే జంతువులు, పక్షులే ముందుంటాయి. కుక్కకు ఏదైనా ఆహారం పెట్టినప్పుడు ఆ ఆహారం తిన్న కుక్క కాలితో కుడివైపు భాగాన్ని గోక్కుంటే త్వరలోనే మనకు శుభం జరుగుతుందని అర్థం. అలాగే ఎడమవైపు భాగాన్ని గోక్కుంటే త్వరలోనే అశుభం సంభవిస్తుందని అర్థం. అలాగే కలలో కుక్క కనిపిస్తే కొత్త వ్యక్తులు ప్రాణ స్నేహితుల్లా మారే అవకాశం ఉంది. అలాగే కుక్క కలలో కనిపించి అరిచినట్టు కల వచ్చినా లేదా మొరుగుతున్నట్లుగా వచ్చినా కూడా అతి త్వరలోనే మీకు ఉన్న మిత్రులు శత్రువులుగా మారుతారని సంకేతం. అలాగే ఆహారం నోట్లో పెట్టుకొని ఉన్న కుక్క మీకు ఎదురు వస్తే అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారని అర్థం. కానీ కుక్క నోట్లో మాంసం ముక్క పట్టుకొని ఎదురు వస్తే ప్రాణహాని ఉంటుందని శాస్త్రం చెప్తోంది. ఇక మనం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు నీటిలో తడిసిన కుక్క మన ముందుకు వచ్చి విదిలించుకుంటే వెళ్ళిన చోట చోర భయం ఉంటుందని సంకేతం. కుక్క వేరే ఒకరి చెప్పులను మన ఇంటి ముందు పడేసిన, మన చెప్పులను వేరే ఒకరి ఇంటి ముందు పడేసిన మన ఇంట్లో దొంగలు పడుతూ ఉంటారని సంకేతం. అలాగే చక్కగా ముగ్గులు పెట్టి ఉన్న వాకిలి ముందు కుక్క నిలబడి పదే పదే అరుస్తూ ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగమనం జరగబోతుంది. వారు జీవితంలో మంచి స్థాయికి చేరుకునేటటువంటి రోజులు రాబోతూ ఉన్నాయని సంకేతం. ఇక అర్ధరాత్రి ఇంటి ముందు నిలబడి కుక్క ఏడుస్తూ అరుస్తూ ఉంటే ఆ ఇంట్లో వారికి లేదా ఆ వీధిలో ఎవరికైనా సరే విపరీతమైన అనారోగ్యం వస్తుందని సంకేతం. ప్రాణహాని కలుగుతుందని అర్థం. కుక్క అలా ఇంటి ముందు ఏడ్చినప్పుడు భయపడకుండా రామ రక్ష స్తోత్రాన్ని పఠించటం వలన అనారోగ్య సమస్యలు, మృత్యు దోషాలు దరిచేరవని మన శాస్త్రం తెలియజేస్తోంది. మరి ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తూ ఉన్నా, అర్ధరాత్రి ఏడుస్తూ ఉన్నా అది దేనికి సంకేతమో అర్థమయ్యింది కదా. మీ ఇంటి ముందు కూడా కుక్కలు ఇలా పదే పదే అరుస్తూ ఉన్నా, మీరు బయటకు వెళ్తూ ఉన్నప్పుడు ఎదురొచ్చినా అది దేనికి సంకేతమో జాగ్రత్తగా గ్రహించి దానికి తగినట్టుగా జాగ్రత్త పడండి. ఒకవేళ మీ ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తూ ఉంటే దానికి కడుపు నిండా ఆహారం పెట్టి పంపించి వేయండి. అప్పుడు అది ఇంటి ముందుకు రాదు, అప్పటికి అరవకుండా ఉంటుంది. అలాగే మీరు బయటికి వెళ్తున్నప్పుడు బయట కుక్క మీకు నీటితో తడిచి ఎదురొచ్చినట్టయితే దానిని దాటుకుని వెళ్ళవద్దు. కాసేపు ఆగిన తర్వాత వెళ్ళండి, ఎందుకంటే చోర భయం ఉంటుంది కాబట్టి. ఈ విధంగా అనేక రకాలుగా కుక్కలు మనకు సంకేతాలు ఇస్తూ ఉంటాయి. ఆ సంకేతాలను మనం ఎప్పుడైతే గ్రహించి దానికి తగినట్లుగా మన జీవన విధానంలో మార్పులు తెచ్చుకుంటామో అప్పుడు సుఖ సంతోషాలతో కూడిన జీవితాన్ని గడపగలుగుతాము. అలాగే కుక్క కాలభైరవునికి మరియు శనిదేవునికి చాలా ప్రీతిపాత్రమైన జంతువు కాబట్టి మీకు వీలైతే కుక్కలకు శనిదేవునికి ఇష్టమైన ఆహారాన్ని ఇస్తూ ఉండండి. వీలైతే చపాతీలు పెట్టండి, లేదంటే కొంచెం అన్నాన్ని అయినా సరే మీ ఇంటి దగ్గర ఉండే కుక్కలకు పెడుతూ ఉండండి. పుణ్యంతో పాటు శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.